తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసివేస్తున్నట్టు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద కుట్రకోణం జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల టైంలో కావాలని ఒక నలుగురు సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగా ఇప్పుడు థియేటర్లు మూసివేయించాలనే వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. తాజాగా ఈ వార్తపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అడ్డుకోవడంలో ఆ ముగ్గురు టార్గెట్ చేశారు. సినిమాని అడ్డుకోవడంలో ఆ ముగ్గురు ప్రొడ్యూసర్ పాత్ర ఉన్నట్టుగా సమాచారం. ఇక సమస్యను క్లియర్ చేయడానికి ఏపీ మినిస్టర్ కందుల దుర్గేష్ రంగంలోకి దిగారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్స్ మూసివేయాలి అనే నిర్ణయం తీసుకోవడంపై వారి హస్తం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఇలాంటి నిర్ణయం ఆ నిర్మాతల ఒత్తిడితో ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇదే క్రమంలో సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు. ఈ పరిణామాలతో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టన్లా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని మంత్రి స్పష్టం చేశారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితమవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలో వివరాలు సేకరించబోతున్నట్టుగా సమాచారం. ఇక తెర వెనుక రాజకీయంతో వెండితెరపై వినోదాన్ని ప్రేక్షకులకు దూరం చేయాలని, హీరోని ఇబ్బంది పెట్టాలని ఆ నలుగురు భావిస్తున్నారు. కానీ వారనుకున్నది సాధ్యం అయ్యేలా కనిపించట్లేదు. ఇది సోషల్ మీడియా కాలం. ఎవరు ఎలాంటి విన్యాసాలు చేసినా ప్రజల క్షణాల్లో కనిపెట్టగలరు. హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకోవడం వెనుక ఎవరు ఉన్నారు అనేది, ఇప్పుడు థియేటర్ల మూసివేత వెనుక ఎవరు ఉన్నారు అనేది ప్రజలకు స్పష్టంగా తెలియబోతోంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నట్టు కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ చెప్పిన విషయం తెలిసిందే. అద్దె ప్రతిపాదనలో థియేటర్లో సినిమాలు ప్రదర్శించడంతో వారికి ఆదాయం సరిపోవడం లేదని, నష్టం కలుగుతుందని, మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజ్ ఇవ్వాలని, అద్దె ప్రాతిపాదికన రద్దు చేయాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఒకసారి ఎగ్జిబిటర్స్ తో, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఇక మరోసారి శనివారం భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అనంతరం థియేటర్ల బంద్పై తుది నిర్ణయం ప్రకటించబోతున్నారు.